హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. సో ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే నెస్టింగ్ టేబుల్స్ అండి. సో ఇది వచ్చేపాటికి ఏ విధంగా మనం ట్యాగ్స్ని యూజ్ చేసుకోవాలి, టేబుల్స్లో మనం ఏ విధంగా డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి, హెచ్టిఎంఎల్లో మనం దాన్ని మన యొక్క వెబ్ పేజీలో ఒక టేబుల్ అనేది ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనము బాడీ ట్యాగ్లో మనం వచ్చేపాటికి అంటే స్టార్టింగ్ మనం టేబుల్ ట్యాగ్ అనేది ఇచ్చుకోవాలండి. ఇక్కడ టేబుల్ అని ఇస్తాను. సో టేబుల్లో మనం టేబుల్కి వచ్చేపాటికి అవుట్లైన్ బోర్డర్ అనేది కూడా మనం ఇచ్చుకుంటాం అనమాట. నేను దానికి 1 అని ఇస్తాను. 1 అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీఆర్ అని రాసుకుంటాను. టీఆర్ అంటే టేబుల్ రో అనమాట. ఈ టేబుల్ రోలో నేను వచ్చేపాటికి నేను టీహెచ్ అని రాసుకుంటాను. టీహెచ్ అని చెప్పేసి ఇంకో ట్యాగ్ ఉంటుంది, నేను దాన్ని ఎంటర్ చేసుకుంటాను. ఈ టీహెచ్ ట్యాగ్ వచ్చేపాటికి అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టేబుల్లో అయినా సరే స్టార్టింగ్ ఇప్పుడు ఎక్సెల్లో చూసుకోండి, లేదు ఎంఎస్ ఆఫీస్లోనే చూసుకోండి, వర్డ్ డాక్యుమెంట్లోనే చూసుకున్నా సరే ఒక టేబుల్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనం దాంట్లో సీరియల్ నెంబర్స్ అని, నేమ్స్ అని, లేదు తర్వాత సబ్జెక్ట్స్ వైజ్ పరంగా వేరే ఒక నేమ్స్ అనేవి కానీ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పేసి అలా కానీ, లేదంటే కదా సేల్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇయర్స్ కానీ మనం అలాంటివి మెన్షన్ చేస్తాం కదా. సో అట్లాంటివి ఏంటంటే స్టార్టింగ్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం అనమాట. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్ నెంబర్ అనేది నేను ఎంటర్ చేసుకుంటాను. సీరియల్ నెంబర్ అనేది నేను ఫస్ట్ ఎంటర్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి నేమ్ ఎంటర్ చేస్తాను. మళ్ళీ టీహెచ్ అని టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని నేమ్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. తర్వాత వచ్చేపాటికి మళ్ళీ నెక్స్ట్ నేను ఇక్కడ ఈసారి మ్యాథ్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. మళ్ళీ టీహెచ్ అనేది ఎంటర్ చేసుకోవాలి, మ్యాథ్స్. తర్వాత ఫిజిక్స్ ఎంటర్ చేస్తాను, మళ్ళీ టీహెచ్ ఎంటర్ చేసుకోవాలి, ఫిజిక్స్, పిహెచ్వైఎస్. నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే కెమిస్ట్రీ, మళ్ళీ టీహెచ్ అనేది ఎంటర్ చేసుకుంటాను. సో ఓకే. నెక్స్ట్ది ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే సీరియల్ నెంబర్ ఎంట్రీ చేసుకున్నాను, నేమ్ ఎంట్రీ చేసుకున్నాను, మ్యాథ్స్ అనేది ఎంట్రీ చేసుకున్నాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మొత్తం 5 కాలమ్స్కి నేను ఇక్కడ డివైడ్ చేసుకున్నాను అనమాట. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇది దీని యొక్క అవుట్పుట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెబ్ పేజ్లో సీరియల్ నెంబరు, నేము, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విధంగా వచ్చినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నెంబర్లో 1, 2, 3 అని ఇస్తాను, నేమ్ దగ్గర నేమ్స్ ఇస్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వైజ్గా నేను ఇక్కడ మార్క్స్ అనేవి నేను ఎంట్రీ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేపాటికి అంటే మళ్ళీ మనం టీఆర్ ట్యాగ్ అనేది మనం యూస్ చేసుకోవాలండి. టీఆర్ టేబుల్ రో అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను టీడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేపాటికి టీడీ ట్యాగ్లో నేమ్ అనేది ఎంట్రీ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ అనే నేమ్ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను, ప్రవీణ్. నెక్స్ట్ వచ్చేపాటికి స్టార్టింగ్ మనది వచ్చేపాటికి సీరియల్ నెంబర్ ఉంది కాబట్టి మళ్ళీ అవసరమైతే ఇక్కడ ఇంకొక టీడీ ట్యాగ్ అనేది నేను ఎంట్రీ చేస్తాను. సో ఇక్కడ నేను 1 అనేది ఎంట్రీ చేసుకున్నాను. నెక్స్ట్ది వచ్చేపాటికి ఏంటంటే మళ్ళీ టీడీ. ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే నేను మార్క్స్ కదండి, మ్యాథ్స్లో నేను వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ నేను 100 అనేది నేను ఇక్కడ ఎంట్రీ చేస్తాను. నెక్స్ట్ది వచ్చేపాటికి మళ్ళీ టీడీ అండి, టేబుల్ డేటా అని. ఇక్కడ నేను ఒక 95 ఎంట్రీ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ కెమిస్ట్రీ కోసం, సో ఇక్కడ నేను మళ్ళీ ఒక 100 అని ఎంట్రీ చేస్తాను. సో ఇప్పుడు దీని ఒక అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం ప్రివ్యూ చూద్దాము.
సో ఈ విధంగా చూసారు కదండి. నేను స్టార్టింగ్ సీరియల్ నెంబర్ ఎంట్రీ చేశాను, తర్వాత నేమ్ ఎంట్రీ చేశాను. 100 మ్యాథ్స్కి నేను ఎంట్రీ చేశాను, ఫిజిక్స్కి 95, కెమిస్ట్రీకి 100 అనేది నేను ఎంట్రీ చేశాను. సేమ్ ఇలాగే సేమ్ ప్యాటర్న్ మళ్ళీ నేను ఒకసారి ఇదంతా కాపీ చేసుకొని సో నేనేం చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేపాటి సీరియల్ నెంబర్ మారుస్తాను, 2 అని ఇస్తాను. ఇక్కడ వచ్చేపాటికి పేరు వచ్చేపాటికి నేను ఇక్కడ రవి అని ఇస్తాను. RAVI రవి. మార్క్స్ కూడా నేను ఇక్కడ చేంజ్ చేస్తాను అనమాట, 99 ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేపాటికి 96 వస్తాను, 100 ఇచ్చేస్తాను ఇక్కడ. ఓకే, సారీ గ్యాస్, వీడియోస్ చేసేటప్పుడు కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ అవన్నీ ఉంటున్నాయి. సో అందుకే నేను మధ్యలో వీడియో కొంచెం ఆపాను. సో ఇప్పుడు మళ్ళీ మనం కనుక వీడియోని కంటిన్యూ చేసుకుందాం. సో ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ప్రవీణ్ అన్న నేను ఎలాగైతే ఎంట్రీ చేశానో సేమ్ అలాగే రవి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. వాళ్ళకి వచ్చినట్టు మార్క్స్ అనేవి కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. సేమ్ యాస్టీజ్ అక్కడ అయితే నాకు ఎలాగైతే వచ్చిందో స్టార్టింగ్ ఫస్ట్ ప్రవీణ్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా రవికి కూడా సేమ్ అలాగే వచ్చినాయి. సో ఆ విధంగా మనం కోడ్ అనేది ఇక్కడ రాసుకుంటాను అనమాట. సో నేను ఇంకొక డీటెయిల్స్ కూడా నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను. నేను ఇప్పుడు వచ్చేప్పటికంటే మళ్ళీ దీన్ని సేమ్ యాస్టీజ్ ఇందాక ఎలాగైతే కాపీ చేసుకున్నాను సేమ్ అలాగే నేను మళ్ళీ కాపీ చేసుకుంటాను. సేమ్ కాపీ, సేమ్ కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ సీరియల్ నెంబర్ మార్చేస్తానండి, 3 అని ఇస్తాను. అండ్ రవి ప్లేస్లో ఇక్కడ రాజు అని నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను. నేను JU అండ్ నేను ఇక్కడ మార్క్స్ కూడా మార్చేస్తానండి. నేను మార్క్స్ వచ్చేప్పటికి ఇక్కడ 100 అని ఇస్తాను. అండ్ ఇక్కడ ఒక 95 అని ఇస్తాను. ఇక్కడ ఏమో 98 అని ఇస్తాను. సో ఇవి వచ్చేపాటికి రాజుకి వచ్చినటువంటి మార్క్స్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీని ప్రివ్యూ అనేది ఒకసారి చూస్తున్నాం కదా సార్ ఫ్రెండ్స్. ఇందాక నాకు ప్రవీణ్కి రవికి ఎలాగైతే వచ్చిందో సేమ్ రాజుకి కూడా సేమ్ అలాగే వచ్చింది. అండ్ ఇప్పుడు నాకు వచ్చేపాటికి ఏంటంటే ఇక్కడ ఫిజిక్స్ అనే దానికి వచ్చేపాటికి ఏంటంటే నాకు ఉన్నటువంటి ఈ యొక్క 3 రోస్లో ఈ యొక్క ఫిజిక్స్ కాలంలో ఈ 3 రోస్ సెల్స్ కూడా ఏంటంటే నాకు మర్జ్ అయిపోవాలన్నమాట. సో ఆ విధంగా వచ్చేపాటికి ఏంటంటే మన నెస్టింగ్ టేబుల్స్ అనుకుంటా, ఇది ఒక శాంపుల్ టెక్స్ట్ అనమాట. ఈ విధంగా మన యొక్క డేటా అనేది మనం ఎంట్రీ చేసుకోవచ్చు. మన యొక్క డేటా అనేది మన వెబ్ పేజ్లో చాలా సింపుల్గా మనం ప్రజెంటేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే సమ్ టైమ్స్ మన యొక్క డేటా అనేది మనం ఒక్కోసారి ఏంటంటే మెర్జ్ చేసుకోవాల్సి వస్తుంది కొన్ని సెల్స్ అనేది. ఆ విధంగా కూడా మనం దీంట్లో మెర్జింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ మెర్జింగ్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. దానికి వచ్చేప్పటికి అంటే రో స్పాన్ అనేది, నెక్స్ట్ వచ్చేప్పటికి కాలమ్ స్పాన్ అనేది మనం యూస్ చేస్తాం. ఆ యొక్క ప్రాపర్టీస్ అనేది మనం యూస్ చేస్తాం అనమాట. సో కాలమ్ స్పాన్ అనేది వచ్చేప్పటికి అంటే మనకి ఉన్నటువంటి యొక్క కాలమ్స్ అనేవి ఏమైతే ఉన్నాయో వాటి పరంగా మనము మర్జింగ్ అనేది చేస్తాము. రోస్ వచ్చేపాటికి అంటే ఈ యొక్క రోస్ అనేవి ఏమైతే ఉన్నాయో వాటి పరంగా మనము ఏంటంటే రో స్పాన్ అనేది ప్రాపర్టీని యూజ్ చేసి మనం సెల్స్ అనే దాన్ని మర్జ్ చేస్తాము. అది కూడా ఎలాగ ఏంటి అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేపాటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మర్జ్ చేస్తానండి. సో ఫిజిక్స్ అన్న దాని దగ్గర నేను ఇప్పుడు మర్జ్ చేస్తానమాట. సో ఇప్పుడు నేను ఫిజిక్స్లో నేను మర్జ్ చేయాలంటే ఇప్పుడు ఇది వచ్చేపాటికి రో స్పాన్ అనమాట. అంటే ఫిజిక్స్ అనేటువంటి ఒక కాలంలో ఉన్నటువంటి రోస్ అన్నీ కూడా ఏంటంటే మర్జ్ అయిపోవాలి. అంటే కింద ఉన్నటువంటి 3 సెల్స్ అన్నీ కూడా ఇప్పుడు నాకు ఏంటంటే మర్జ్ అవ్వాలి. సో దానికోసం నేను ఇప్పుడు ఇక్కడ రో స్పాన్ అనేదాన్ని నేను యూజ్ చేసుకుంటాను. సో రో స్పాన్లో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎన్ని సెల్స్ ఉన్నాయి, 3 సెల్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 అనేది నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను. ఎంట్రీ చేసుకొని ఇప్పుడు నేను ఒకసారి దీని ప్రివ్యూ చూస్తాను నేను. సో ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆల్రెడీ నేను 3 అని ఇవ్వగానే ఈ 3 సెల్స్ అనేవి ఇక్కడ నాకు మర్జ్ అయిపోయినాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఇంకొక 2 సెల్స్ అనేవి ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ఎందుకలా యాడ్ అయినాయి అంటే నేను ఎప్పుడైతే ఈ యొక్క
3 సెల్స్ అనేవి నేను మర్జ్ అవ్వాలన్నాను. ఇక్కడ కింద ఆల్రెడీ ఉన్నటువంటి ఒక 2 సెల్స్ ఫిజిక్స్లో ఆల్రెడీ ఫిజిక్స్ కాలంలో ఉన్నటువంటి ఒక 2 సెల్స్ ఇక్కడ కెమిస్ట్రీలోకి వచ్చినాయి. అంటే ఇక్కడ ఉండాల్సిన 100 అండ్ 98 ఇక్కడ నాకేమైనాయి అవి కెమిస్ట్రీలోకి వెళ్ళినాయి. కెమిస్ట్రీలో ఉండాల్సిన 2 సెల్స్ 99 అండ్ 95 ఏమైంది పక్కకు వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఆల్రెడీ నేను ఇక్కడ మర్జ్ అనేది నేను చేసుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ 100 అండ్ 98ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిలీట్ చేసేస్తాను. సో డిలీట్ చేయాలి అంటే మళ్ళీ నేను ఒకసారి బ్యాక్కి వస్తాను. బ్యాక్కి వచ్చేసేపాటికి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి రవి అనే దాంట్లో తనకు వచ్చినటువంటి ఈ యొక్క వీటిని ఏంటంటే నేను డిలీట్ చేసేస్తాను అనమాట. డిలీట్ చేసుకోవడం కన్నా మనకి ఉన్నటువంటి ఇంకో బెటర్ ఆప్షన్ ఉందండి, అది ఒకసారి మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్న పరంగా డిలీట్ చేసేస్తే మళ్ళీ నాకు అది కావాలి అంటే కనుక నేను మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ దానికోసం నేను టైపింగ్ చేసుకోవాలి. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సైడ్ యారో బటన్ ఇచ్చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్క్లమేషన్ మార్క్ అవుట్ ఇస్తాను. నేను దీనికి ఇలా ఇచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఈ యారో అనేది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా నాకు అంతవరకు కూడా ఏంటంటే ఈ ఎలిమెంట్ అనేది పర్టికులర్ వర్క్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఇంకా అది నాకు వెబ్ పేజ్లో ఇంకా నాకు షో చేయదు అనమాట. సో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాపర్టీని మళ్ళీ ఇక్కడ యూజ్ చేస్తాను. మళ్ళీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చుకొని మైనస్ ఇచ్చి హైపన్ మళ్ళీ సైడ్ యారో బటన్ అనేది నేను యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి ప్రివ్యూ చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి నాకు ఇందాక ఇటు పక్కన వచ్చినటువంటి ఈ యొక్క సెల్స్ ఏమైతే ఉన్నాయో అవి కెమిస్ట్రీలోకి వచ్చేసినాయి. ఫిజిక్స్లో ఏమైతే ఇటు పక్క కెమిస్ట్రీలోకి వచ్చినా అవి ఇంక వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఇంకా వెళ్ళేవి ఇంకా నాకు అవుట్పుట్లో ఇంక నాకు అది షో చేయదు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఆల్రెడీ ఉన్నటువంటి అనవసరమైనటువంటి టెక్స్ట్ని మనం కానీ కనుక డిలీట్ చేయకుండానే మనం అది వెబ్ పేజ్లో అనేది షో చేయకుండా మనం ఇటువంటి ఒక ఎక్స్క్లమేషన్ అనే ఈ యొక్క ప్రాపర్టీని యూస్ చేసుకొని మనం ఏంటంటే అది వెబ్ పేజ్లో షో చేయకుండా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధమైనటువంటి పద్ధతి అనేది ఈ యొక్క HTMLలో ఉంటుంది మనకి. అండ్ నెక్స్ట్ది ఇంకోటి వచ్చేపాటికి ఏంటంటే సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో ఈ యొక్క సెల్కి మధ్యలో ఏమన్నా స్పేసింగ్ అని పెంచుకోవచ్చా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సీరియల్ నెంబర్స్కి, నేమ్స్కి, మ్యాథ్స్కి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఆ తర్వాత ఈ 1 2 3 ప్రవీణ్, రవి, రాజు వీటన్నిటికి కూడా అంటే మా సెల్స్ లోపల మన స్పేస్ పెంచుకోవచ్చు. అండ్ అలాగే సెల్ టు సెల్ కూడా మన స్పేస్ అనేది పెంచుకోవచ్చు అండి. దానికి మనం యూజ్ చేసేటువంటి ప్రాపర్టీస్ వచ్చేప్పటికంటే సెల్ టు సెల్ అంటే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి స్పేస్ అనేది పెంచుకోవడం కోసం మనం సెల్ స్పేసింగ్ని వాడతాం. అండ్ అలాగే సెల్ లోపల ఉన్నటువంటి కంటెంట్కి అలాగే సెల్కి స్పేస్ అనేది పెంచుకోవడం మనం సెల్ ప్యాడింగ్ అనేది వాడతాం. సో అది మనం వచ్చేపాటికంటే మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలండి టేబుల్లో. ఈ టేబుల్లో మనం వచ్చేపాటికి ఫస్ట్ నేను సెల్ ప్యాడింగ్ అంటాను, PADDING సెల్ ప్యాడింగ్ ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వచ్చేపాటిగానంటే 10 అని ఇస్తాను. నేను డబుల్ కోట్స్ పెట్టుకొని 10. ఒకసారి ప్రివ్యూ చూద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక నాకు మొత్తం అన్నీ కూడా అంటే కొంచెం దగ్గరగా ఉన్నాయి, కానీ ఇప్పుడు అలా లేదు, ఇంకొంచెం నీట్గా అండ్ ఎవ్రీ సెల్ కూడా అంటే కొంచెం లార్జ్గా కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి ఈ సెల్ లోపల ఉండేటువంటి కంటెంట్ అండ్ అలాగే సెల్ యొక్క మధ్యలో ఉండేటువంటి స్పేసింగ్ అనేది కూడా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. సో దానికోసం మనం సెల్ ప్యాడింగ్ అనేది యూజ్ చేస్తాం. మరి సెల్ టు సెల్కి మధ్యలో కూడా స్పేసింగ్ రావాలి అంటే దానికోసం మనం యూజ్ చేసేది సెల్ స్పేసింగ్ అండి. సెల్ స్పేసింగ్ ఇక్కడ నేను ఈక్వల్స్ టు అంటాను. మళ్ళీ అలాగే కాలమ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 అని ఇస్తాను. నేను 15 అని ఇచ్చి ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని రన్ చేస్తాను.
15 నుంచి నేను రన్ చేయగలనే నాకు ఈచ్ సెల్ టు సెల్ కూడా ఏంటంటే అది నాకు స్పేసింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం సెల్కి మధ్యలో స్పేస్ కోసం, అలాగే సెల్కి లోపల ఉన్నటువంటి మ్యాటర్కి అండ్ ఆ సెల్కి ఉన్నటువంటి స్పేసింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా, అంటే ఎవరైతే విజిటర్స్ ఉంటారో వెబ్ పేజ్కి వాళ్ళకి ఇంకా అర్థమయ్యే విధంగా నీట్గా ఉండటం కోసం మనం ఇటువంటి విధమైనటువంటి ఈ ప్రాపర్టీస్ని యూస్ చేసుకుంటే మనకి ఇంకా విజిబిలిటీ అనేది బాగుంటుంది. ఇంకా లేదు బ్రో, నేను ఇంకా ఫర్దర్గా ఇంకా నేను ఇమేజెస్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చా దీని ప్లేస్లో అని అనుకునే పని అయితే కనుక మనం కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇక్కడ నేను ఒక రోజ్ ప్యాన్ నేను ఇక్కడ యూస్ చేయడం అనేది జరిగింది. సో నేను ఈ ప్లేస్లో నేను ఇక్కడ వచ్చేపాటికి ఏంటంటే నేను ఏదైనా ఒక ఇమేజ్ అనేది నేను ఇన్సర్ట్ చేసుకుంటాను అని అనుకునే వాళ్ళకి వచ్చేపాటికి ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇమేజ్ కోసం మనం యూజ్ చేసేది ఇమేజ్ ట్యాగ్ అనమాట. సో నేను ఆ ఇమేజ్ ట్యాగ్ అనేది ఇక్కడ నేను యూజ్ చేసుకుంటాను. సోర్స్ ప్లేస్లో నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. సో దాని పేరు వచ్చేప్పటి physics.jpg. సో నేను ఆ నేమ్ అనేది నేను ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాను, PHY ఫిజిక్స్. ఆల్టరేషన్ ఒకవేళ కనుక ఏమైనా ఎర్రర్ ఉండి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే కనుక నాకు ఫర్దర్గా ఒక చిన్న నేమ్ అనేది నేను ఇచ్చుకుంటాను, నాకు ఈ నేమ్ అనేది ఎంట్రీ చేయమని చెప్పి. ఫిజిక్స్ అన్నది నేను నాకు ఎంట్రీ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ కనుక సో ఇప్పుడు వచ్చేపాటికి ఏంటంటే నాకు ఒకవేళ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వడానికి ఏమైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు నాకు దాని ప్లేస్లో ఇమేజ్ కాకుండా ఏదన్నా ఒక టెక్స్ట్ రావాలని చెప్పేసి నేను ఒక టెక్స్ట్ అనేది నేను ఇచ్చుకుంటాను అనమాట. దానికి వచ్చేపాటి నేను ఫిజిక్స్ అనే ఇస్తాను. సో ఇప్పుడు నేను ఫిజిక్స్ అనే ఇచ్చాను అనమాట నేను కూడా. సో ఇప్పుడు ప్రివ్యూ అనేది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రివ్యూ అనేది నేను ఓపెన్ చేయగానే సేమ్ దానికి తగ్గట్టుగా ఇమేజ్ అనేది బాగా పెద్దగా వచ్చేసింది అనమాట. సో నేనేం చేస్తాను, ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది కూడా నాకు మరీ అంత పెద్దగా వద్దు, కొంచెం చిన్నగా కావాలి అని చెప్పేసి నేను ఇప్పుడు ఇక్కడ నేను స్టైల్ అనే దాన్ని యూజ్ చేస్తాను. ఈ స్టైల్స్ ద్వారా మనం ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా ఇమేజెస్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా ఫర్దర్గా మనం ఏమైనా స్టైల్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. దీన్ని ఎక్కువగా CSSలో యూస్ చేస్తారు మనకి. అన్నా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే కనుక ఈ స్టైల్ తర్వాత ఈక్వల్స్ టు అని పెట్టుకొని ఇక్కడ నేను డబుల్ కోట్స్ అనేది ఇచ్చుకుంటాను. దీని ప్లేస్లో విడ్త్ అనేది ఇస్తానండి. విడ్త్ నేను ఒక 70px ఇచ్చుకుంటాను. అండ్ అలాగే నెక్స్ట్ది వచ్చేపాటికి హైట్ నేను ఒక 150px ఇచ్చుకుంటాను. ఇచ్చుకొని నేను దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనేది ఇప్పుడు నాకు చాలా చిన్నగా అనేది అయిపోయింది. సో ఈ విధంగా మనము ఇటువంటి స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసుకొని మనము ఏదన్నా సరే మనం ఒక పర్టిక్యులర్ ఒక ఇమేజ్కి కానీ, లేదంటే ఏదన్నా టెక్స్ట్కి కానీ, లేదంటే ఏదన్నా పారాగ్రాఫ్కి కానీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్స్ అని ఇచ్చుకోవచ్చు. మనం దానికి కలర్స్ ఇచ్చుకోవచ్చు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అది స్క్రోల్ అయ్యే విధంగా కూడా మనం చేసుకోవచ్చు. మనం ఒక మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో మనం ఒక యానిమేషన్స్గా మనం ఏమైతే చేస్తామో సేమ్ అలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ స్టైల్ అనేటువంటి ట్యాగ్ని యూజ్ చేసుకొని, దీని యొక్క ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఈ విధంగా మనం చాలా చేయొచ్చండి ఈ HTMLలో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ యొక్క వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్స్ కూడా రావడం కోసం మా యొక్క ఛానల్ యొక్క గంట సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.